వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు, విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రావాడ పంచాయతీలో తెల్లవారుజామునే అవ్వాతాతలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఆయనతో పాటు విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందేలా కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. జేఆర్పురం పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ రోడ్లను శుభ్రంగా ఉంచాలని సూచించారు. జేఆర్పురం పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 ఆఫీసర్ ప్రసాద్ మంగళవారం పారిశుధ్య కార్మికులతో కలిసి చెత్త రోడ్లపై వేస్తున్న వ్యాపారస్తులను హెచ్చరించారు. పద్ధతి మార్చుకోవాలని, చెత్త రోడ్లపై డివైడర్లపై వేయటం వల్ల ప్రజలకు హానికరంగా, ఇబ్బందికరంగా, అనారోగ్యానికి కారణమవుతుందని అన్నారు. చెత్తను ట్రాక్టర్కి అందజేయాలని, అలా అందజేయకుండా రోడ్లపై డివైడర్లపై చెత్త వేస్తే వ్యాపారస్తులపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం కొరసవాడ, చిన్నలోగిడి గ్రామాల్లో, మెళియాపుట్టి మండలం జాడుపల్లి గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. అలాగే కొరసవాడ గ్రామంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వివరించారు. అలాగే రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి వద్దకే వచ్చి చేరుతాయని, 1వ తారీఖు సెలవు దినాలైతే ముందు రోజే పింఛన్ పంపిణీ చేసిన ఘనత దేశ చరిత్రలోనే ఒక్క చంద్రబాబు నాయుడికే చెందుతుందని కొనియాడారు. కార్యక్రమంలో మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. యాక్సిడెంట్ లో గాయపడిన క్షతగాత్రులను ఎమ్మెల్యే ఎన్టీఆర్ ఆర్థిక సహాయం అందించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జీసిగూడ మండల పర్యటనలో ఉన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్టీఆర్ కు మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయ్యి తీవ్రంగా గాయపడిన బాధితులు కంటపడ్డారు. అది చూసి ఆయన తక్షణమే స్పందించి కారు దిగి వారి వద్దకు వెళ్లి 108 వాహనం వచ్చే వరకు అక్కడే ఉండి క్షతగాత్రులకు ధైర్యం చెప్పి కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. అతని వెంట వచ్చిన నాయకుల కారులో గాయపడిన వారి బంధువులను హాస్పిటల్కు పంపించే ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రులను రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో నూతన సంవత్సరం ఒకరోజు ముందుగానే వచ్చింది అని లబ్ధిదారులు తమ ఆనందాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో జనవరి 1వ తారీఖు ముందుగానే, అనగా డిసెంబర్ 31వ తారీఖున ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంతో నూతన సంవత్సర వేడుకలు ఒకరోజు ముందుగానే మొదలయ్యాయని కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని పెద్దతామరాపల్లి, కర్లపూడి, బొడ్డపాడు, నౌగాం, కైజోల, కల్లాడ, దిమ్మిడిజోల, దీనబంధుపురం గ్రామాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక నాయకులతో కలిసి సందడి వాతావరణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో ఉత్సాహంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. నర్సన్నపేట ప్రజలందరికీ సీఐ శ్రీనివాసరావు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలోని అన్ని గ్రామాల ప్రజలకు సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ దుర్గాప్రసాదులు నూతన సంవత్సరం సందర్భంగా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. డిసెంబర్ 31, జనవరి 1 రాత్రి వేళల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన, మైనర్ డ్రైవింగులు చేసిన, రాత్రిపూట ఓవర్ స్పీడ్ మరియు ర్యాష్ డ్రైవింగులు చేసిన, కాగితాలు లేకుండా బళ్లు నడిపిన, ట్రిపుల్ రైడింగ్ చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడునని తెలిపారు. అదేవిధంగా ముందస్తుగా ఎలాంటి పర్మిషన్లు లేకుండా డీజేలు పెట్టడం గాని, రోడ్లపైన కేకులు కట్ చేసి బాంబులు కాల్చడం గాని, రోడ్లపైన మద్యం సేవించడం గాని చేస్తే చట్టపరంగా వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరూ తమ కుటుంబ సభ్యులతో క్షేమంగా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ ముందస్తుగా మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నమస్తే అండి. జె శ్రీనివాసరావు, సిఐ నర్సన్నపేట. అందరికీ రేపు వచ్చి
నూతన సంవత్సర శుభాకాంక్షలు. నర్సన్నపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో భోగభాగ్యాలతో ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా నాది ఒక మనవి. రాత్రి 1 గంట ఈరోజు రాత్రి 1 గంట లోపే మీరు ఈ కార్యక్రమాలను ముగించుకొని దయించి ఇంటికి వెళ్ళిపోవలసిందిగా అందరినీ కోరడం అవుతుంది. తాగి డ్రైవింగ్ చేయడం, మద్యపానం సేవించి త్రిబుల్స్ మీద వచ్చి డ్రైవింగ్ చేయడం, అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరైనా మైనర్లకి బళ్ళు ఇవ్వడం, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన పనులు. ఇవన్నీ చేయొద్దు. మద్యం సేవించడం బహిరంగ ప్రదేశంలో కానీ, బహిరంగ ఏదైనా సరే ఘర్షణలో దిగడం కానీ ఇవన్నీ చేయవద్దని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంగా అందరూ కూడా హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న చిన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే చట్టపరమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోబడుతుంది. మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే. పొలంలో వరి ధాన్యాన్ని మూటలు కడుతున్న రైతు కూలీలను ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పలకరించారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు జీసిగడ మండల పర్యటనకు వెళుతున్న సమయంలో పొలంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించడానికి వరి ధాన్యాన్ని మూటలు కడుతున్న రైతు కూలీలను నడికుదుటి ఈశ్వరరావు పొలంలోకి వెళ్లి పలకరించడంతో వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న వరి ధాన్యాన్ని ఎన్ఈఆర్ పరిశీలించి తుఫాన్ కారణంగా ఏమైనా నష్టం కలిగిందా అని రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం మద్దతు ధర పెంచడం పట్ల వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ అధికారుల నుండి సమాచారం వస్తుందా అని ఆరా తీశారు. దానికి సమాధానంగా రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతే దేశానికి రారాజని, రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు ఆ కష్టం తెలుసని, ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శాసనసభ్యులు గొండు శంకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మంగళవారం శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదాలను మరియు స్వామివారి జ్ఞాపికను ఆలయ అర్చకులు అందజేశారని ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు. సోమవారం కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద సిపిఎం పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాజ్యాంగబద్దమైన పదవిలో ఉంటూ పార్లమెంటు వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించాలని పలాస వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడు సన్యాసరావు, సిపిఐ కార్యదర్శి చాపర వేణుగోపాల్, సిపిఎం నాయకులు గణపతి, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వీరాస్వామి మాట్లాడుతూ పార్లమెంటు వేదికగా అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, కేంద్ర మంత్రి పదవి నుండి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప భారత రాజ్యాంగాన్ని మార్చాలని, మనుస్మృతిని తీసుకురావాలని, లౌకిక ప్రజాస్వామిక విలువల్ని కూలదోసి ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని కుట్ర చేస్తుందని అన్నారు. తక్షణమే అమిత్ షా రాజీనామా చేయకుంటే, మోదీ ప్రభుత్వం అమిత్ షాపై చర్యలు తీసుకోకుంటే దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.